దీని బ్యాటరీ కూడా చచ్చిపోయేలానే ఉంది. ఫోన్లో ఈరోజు కొంచెం ఛార్జ్ అవుతుంది, రైడ్కి వెళ్తున్నాం కదా. యాక్చువల్లీ అమ్మ పిల్లడు వచ్చింది. నేను ఈరోజు 10 hours తీసుకునే రైడ్కి వెళ్ళాలి. లాంగ్ వెళ్తున్నాం అంటే దానికి స్లిక్స్ ఉన్నాయి కదా, ఇంకా స్లిక్స్ని అరగొట్టం ఎందుకని నేను తీసుకుని వెళ్తున్నాను. మోస్ట్లీ అక్కడి నుంచి అట్టే నేను 10 hours తేజాది డెలివరీ ఉంది కదా, మోస్ట్లీ అటు నుంచి అట్టే వెళ్ళిపోతాను. 10 hours తీసుకుని 10 hours డెలివరీకి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ డెలివరీ ముందు రైడ్ ఉంది కదా, ఫిక్స్ చేసుకుని వెళ్తే వచ్చేప్పటికి టైర్స్ అరిగిపోతాయి. అసలు 10 hours తీయాలనిపించే దాన్ని కొత్త బ్యాటరీ తీసుకొచ్చి వేసాను. రిమోట్ కీ బ్యాటరీ వీక్. కీ ఏది అసలు పాకెట్లోనే. బైక్ ఎందుకో కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. టైర్ ప్రెషర్ సరిగ్గా లేదనుకుంటాను. ఫ్యూయల్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఉంది. లాస్ట్ రైడ్ ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఒక చాలా చిన్న రైడ్ వెళ్ళామనుకుంటా, హార్డ్లీ 30-40 kilometers. అందుకే ఫుల్ ట్యాంక్ అలానే ఉంది. ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళాలనుకున్నా. కొత్త మీటర్ పాయింట్ ఈ మధ్య వెళ్తున్నాం కదా, ఐకి ఆపోజిట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరం వచ్చిన తర్వాత రైడ్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు ఈసారి. హలో. అలా కాదా? ఇంకా జోగిపేట అంట. ఏ రోడ్ బాగుంటుందన్న? పదండి వెళ్ళిపోదాం అయితే. నువ్వు మాట్లాడక సాయి నాతో. లైట్ వద్దు లైట్. ఓకే. రైడ్స్కి జోగిపేట్ రోడ్ ఏదో బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. బట్ ఒకటే ప్రాబ్లము, మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లేదంట. యాక్చువల్లీ ఈరోజు 7కి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా సమ్మర్ హీట్ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది కదా, ఇంకా అందుకే మార్నింగ్ 6కి అనుకున్నాము. ఇప్పుడు 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పటి నుంచి రైడ్స్ కొంచెం ఎర్లీగా చేయాలి, ఒక 3-4 months. పైగా బైక్స్ నుంచి వచ్చే హీట్ కూడా చాలా ఎక్కువ కదా, సమ్మర్లో రైడ్ చేయడానికి అంత కంఫర్టబుల్ ఉండదు. ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే అంత మంచిది. ఆకలేస్తుంది. ఆయన బైక్స్తో ఈక్వల్గా వచ్చేస్తున్నారు ఏంటి? మర్చిపోయాను, ఈ రైడ్లో మొత్తం అన్ని బైక్సే కాదు, హైలెక్స్ కూడా ఉంది.
రోజులైంది కొంచెం దూరం రైడ్ చేసి. ఈ మధ్య హార్డ్లీ 30-40 కిలోమీటర్స్ కంటే రైడ్ చేయట్లేదు వన్ వే. ఏదో వీకెండ్స్ బైక్స్ తీయాలి అన్న పేరుకి తీస్తున్నాం కానీ ప్రాపర్గా రైడ్స్ ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. మళ్ళీ ఈరోజే కొంచెం దూరం వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం క్లైమేట్ బాగుంది, ఫుల్ చెట్లు ఉన్నాయి కదా. ఇంతకుముందు ఐడ్స్లో ఫుడ్ పిరమిడ్ అని, ఇంకా ఇట్ సైడ్ ఈ కంది దాటిన తర్వాత ఇంకా స్ట్రైట్ ఒక 20 minutes రైడ్ చేస్తే ఫుడ్ పిరమిడ్ అనే ప్లేస్ వచ్చేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళాలి. ఎవరన్నా మిస్ అయ్యి అలవాట్ల వెళ్ళిపోతారని ఇక్కడ ఆగాము. వీళ్ళందరూ వచ్చేసారు. అన్నిటికంటే దాన్ని చాలా చిన్న ట్యాంక్. ఓహో, దీని ఎగ్జాస్ట్ ఏంటో కానీ నేను మాట్లాడేది నాకే వినిపించట్లే. మనోడు దీనికి ఏదో కొత్త లైట్స్ వేయించాడు వెనకాల. ఈ రోడ్ ఏంటి ఇంత బాగుంది, ఓఆర్ఆర్లా ఉంది ఇది. ఇప్పుడు ఎవరు ఆగారు కదా. రోడ్ అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోడ్ నేను ఎప్పుడు రాలేదు కదా. శంకర్పల్లి రోడ్ రాలేదా ఇప్పుడు? శంకర్పల్లి వచ్చా, ఈ జోగ్పేట రోడ్ ఎప్పుడు రాలేదు. సో లాస్ట్ టైం నేను, రోహన్, తనే, మేమందరం 350 కిలోమీటర్స్, 350 అప్ అండ్ డౌన్ రైడ్ అప్ 350 కిలోమీటర్స్. ఈరోజు వెళ్దామన్నా వెళ్దాం అన్నా, భలే ఉందిగా ఈ రోడ్డు. లాస్ట్ టైం 350 అప్ అండ్ డౌన్ రాట్లు ఇలా పట్టుకుంటూ कितना लाख? 30 20 30 लाख लोग ने रेवेट లేదు పాడైపోయింది. బాయ్ బాయ్ బాయ్. వీళ్ళందరే ఇటు, వీళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. ఓయా ఇంత మంచి రైడ్ వచ్చి మోర్ దాన్ అ ఇయర్ అవుతుంది.
ఈ మధ్య రైడ్సే చేయట్లేదు. రైడ్ చేస్తే ఆబ్వియస్లీ బ్లాగ్ వస్తుంది కదా. నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్యాక్టివ్ అయ్యి ఒక 1 year అవుతుంది. 1 year తర్వాత ఒక మంచి పీస్ఫుల్ రైడ్ అంటే ఇదే. అన్న నేను ఇప్పుడు నీటి వెళ్ళిపోతా. నేను ఉండేది నిజాంపేట్ కదా. నేను 9 o'clockకి పెళ్ళికి వెళ్ళాలి. 10 o'clockకి నా ఫ్రెండ్ బైక్ డెలివరీకి రావాలి. సో ఐల్ గో ఫ్రెష్ అప్ అండ్ కమ్ బ్యాక్. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా. వెళ్ళి ఫ్రెష్ అయ్యి 10 hours వేసుకుని వస్తా. ఎక్కడికి వస్తావు? షోరూమ్కి. నేను ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోతా. ఇటు నాకు దగ్గర. నేను ఈలోపు మీరు ఎక్కడైనా ఉండండి. అంటే మీరు ఎలా అయినా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు కదా. నీలోపు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. డెలివరీ ఎవరైంది? జిఎస్ అయినా వేసుకొస్తా. ఇది నాకు లాంగ్ అవుతుంది. నేను ఇలా వెళ్ళిపోతా. వెళ్ళి వచ్చేస్తా. మీరు వెళ్ళేటప్పటికి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రివర్స్ కూడా స్టార్ట్ అయిపోతా. ఓ నాకు ఇళ్ళ నుంచి పిలుస్తున్నారు రా రా అని. నేను వీడియో తీస్తున్నా, వీడికి అర్థం కాలేదు. ఎలా అన్నా అది? దిస్ ఇస్ ద కెమెరా, దిస్ ఇస్ ద లైట్, దిస్ ఇస్ ద సెన్సర్. ఓ అన్న నాకు కావాలి సేమ్. నీకు జనరల్ పవర్ ఉందా? నాకు సైట్ ఉంది. ఉంది కానీ నువ్వు లెన్సెస్ పెట్టుకుంటావుగా? పెట్టుకోవట్లేదు. ఇప్పుడు వాంట్ విత్ సైట్ యూ కెన్ ఆర్డర్ ఇట్. ఓకే. యూ వాంట్ మీ టు పిక్ ఇట్ అప్, ఐ విల్ పిక్ ఇట్ అప్. నేను నెక్స్ట్ వీక్ ఎట్లాగో యూఎస్ లో ఉంటాను. ఓకే. ఐ విల్ బి బ్యాక్ ఎండ్ ఆఫ్ ద మంత్. ఐ కెన్ బ్రింగ్ ఇట్. ఒక పని చేస్తాను, నేను ఐ సైట్ టెస్ట్ చేయించుకుంటాను. మీరైతే సోఫాలో కూర్చొని వెళ్తున్నారు కదా నీట్గా. వెల్ సీ యూ. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నాను. నాకు ఇది దగ్గర. నిన్ను వెళ్ళి మళ్ళీ రావాలి. ఆయన వస్తే నన్ను వెళ్ళనేరు. వాళ్ళు ఏ ఫ్యూయల్కి ఆగుంటారు. నేను వెళ్ళొచ్చేస్తా. అన్న నాకు ఇటు నుంచి దగ్గర. నేను వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయ్యి బండి వేసుకుని వచ్చేస్తా. 10 hours వేసుకుని వస్తా. ఇవన్నీ పెద్ద పంచాయతీలు అన్న. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ లేదు, పెళ్ళికి అటెండ్ అవ్వాలి కదా ఇలా అయినా. మీరు వచ్చేసారు. ఓకే, ఇక్కడే ఉన్నారు. హెల్మెట్ లోపల మీరు రీచ్ అయ్యేలోపు నేను ఇంటికి వెళ్ళి రివర్స్ కూడా స్టార్ట్ అయిపోతా. అంటే సో ఇప్పుడు సీన్ ఏంటంటే నేను తిరిగి అంటే వీళ్ళతో వెళ్తే తిరిగి వెళ్ళాలి. నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలంటే ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు. సో అందుకే అందరినీ వదిలేసి ఇటు వెళ్ళిపోతున్నా. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నా ఫ్రెండ్ తేజాది బైక్ డెలివరీకి వెళ్ళాలి. అది సేమ్ బ్లాగ్లో ఉంటుందో లేదంటే సెకండ్ బ్లాగ్లో ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ ఈ బ్లాగ్లో డెలివరీ వీడియో లేదు అంటే ఇంకొక బ్లాగ్లో 10 hour డెలివరీ ఉంటుంది. షేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి నా బ్లాగ్స్లో. చాలా పెండింగ్ పడిపోయాయి. అన్నీ చెప్తాను. మంచి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి. మీ ఎవరికి తెలియని నా బైక్స్ రివీల్ చేసేది ఉంది. ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ నేను ఏవైతే చేస్తున్నానో ఇవన్నీ రివీల్ చేయాలి. చేద్దాం మెల్లగా. ఇప్పుడే మళ్ళీ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. దేవుడి దయ వల్ల ఇంట్రెస్ట్ పోకుండా ఉంటే యూట్యూబ్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఆపేస్తున్నాను. 10 hour డెలివరీ వీడియో ఇంకొక బ్లాగ్లో చూడొచ్చు. So yeah, that's it for today guys. Thanks for watching.